బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో హౌరా ముంబై రైలు పట్టాలు తప్పింది. చక్రధర్పూర్ డివిజన్ లో గూడ్స్ పట్టాలు తప్పి బోగీలు పక్క లైన్లో ఉడికిపోయాయి. అదే సమయంలో అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 12 మందికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3:45 సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రెజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? శివ, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల తర్వాత జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన వారి సంఖ్య 12కి చేరింది. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అంటే ముంబై నుంచి వచ్చే హౌరా ముంబై ట్రైన్ పట్టాలు తప్పడం వల్ల దాని తర్వాత వల్ల అదే లైన్ లో వచ్చే గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పడంతో ఇక్కడ ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ప్రజెంట్ అయితే ఆ రైల్వే ట్రాక్ పైన పట్టాలు తప్పిన బోగీలను వాటిని మొత్తం క్రేన్స్ తో పట్టాలపై పడి ఉన్న బోగీలను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుతున్నారు. అంబులెన్స్ ద్వారా ఎవరైతే దీనిలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా పట్టాలు తప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే కూడా ప్రధానంగా ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది. చక్రధర్పూర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పక్కనే అంటే వేరే ట్రాక్ పైన ఈ బోగీలు ఆగి ఉన్న నేపథ్యంలో అదే లైన్ లో వచ్చిన హౌరా ముంబై రైలు కూడా పట్టాలు తప్పినట్లుగా కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఎవరైతే దీనిలో గాయపడ్డారో వారి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా చేరవేసేందుకు రైల్వే శాఖ ఈ హెల్ప్ లైన్ లో కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 12 మంది ఈ ఘటనలో గాయపడినట్లుగా తెలుస్తుంది. అంటే చక్రధర్పూర్ డివిజన్ లో ఈ ఘటన జరిగినట్టుగా కూడా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే జార్ఖండ్ హౌరాకు సిఎంఎస్సి ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో మొదట 6 గాయపడ్డారు. తర్వాత అంటే మొదట అందిన తాజా సమాచారం ప్రకారం అయితే మొదట ప్రాథమిక సమాచారం ప్రకారం 6, తర్వాత ఇప్పుడు గాయపడిన వారి సంఖ్య 12కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నాను. దాదాపు 18 బోగీలు ట్రాక్ పట్టాలు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగి గాయపాలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ లైన్ లో ఎదితే ఒక పక్క గూడ్స్ రైలు, మరో పక్క హౌరా ముంబైలో జార్ఖండ్ లో ముంబై రైలు పట్టాలు తప్పాయి. ఇక ఈ లైన్ లో ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ రాకపోకలకు సంబంధించి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రజెంట్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలిసింది. మిగతా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కూడా రైల్వే శాఖ వారికి వాళ్ళు సూచనలు చేసింది. ఇక ఎవరైతే ఇదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారో వారి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సొంతగా వారి ప్రాంతాలకు గమ్యస్థానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక అంటే తరచుగా ఇటువంటి ప్రమాద ఘటనలు జరగడంపై ఇటు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ట్రాక్ మెన్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రాక్స్ ఎప్పుడు కూడా సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకునే ట్రాక్ మెన్స్ ఉంటారు. అవి పట్టాలు సరిగా ఉన్నా లేదా పట్టాల మధ్య గ్యాప్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ సరిగా చూసుకోకపోవడం వల్ల ఈ పట్టాల మధ్య గ్యాప్ ఉండడం వల్ల జరిగిందా లేకపోతే ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది అనే దానికి కూడా ప్రజెంట్ విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించి విచారణ చేసి ఈ పట్టాలకు మధ్య గ్యాప్ ఉండడం వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా పట్టాలు క్రాష్ పక్కకు జరిగాయా అనే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు కానీ పోలీసులు కానీ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే ఆ ట్రాక్ పక్కన బోగీలు పడిపోయి ఉన్నాయో ఆ బోగీలను పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా పక్కకు తీసి ఆ ట్రాక్ ను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మధ్యాహ్నానికల్లా ఈ ట్రాక్ లో మళ్ళీ రాకపోకలు వచ్చే విధంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.